సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. పుణేకి చెందిన రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగినికి ఇటీవల డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి చేస్తున్నాను అంటూ ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆమె ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని అతడు పేర్కొన్నాడు. కొద్దిసేపటికి ఓ దుండగుడు తనను తాను జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీసు అధికారిగా పరిచయం చేసుకుంటూ ఆమెకు వీడియో కాల్ చేశాడు. ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని, బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేస్తామని హెచ్చరించాడు. ఈ నేరాలకు గాను కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు పేర్కొంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం ఉన్న వారెంట్ను పంపాడు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు డిజిటల్ అరెస్ట్ చేస్తామని, వాట్సాప్ కాల్ను కట్ చేయకుండా దర్యాప్తు అధికారి నిఘాలో ఉండాలని షరతు విధించాడు. ధృవీకరణ కోసం ఆమె వద్ద ఉన్న నిధులన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించాడు. లేదంటే ఈ కేసులో శిక్ష పడుతుందని బెదిరించడంతో ఆందోళన చెందిన వృద్ధురాలు అతడు చెప్పినట్లుగా వివిధ ఖాతాలకు 99 లక్షల రూపాయలను బదిలీ చేసింది. తర్వాత అతడిని సంప్రదించడానికి ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి పుణే సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.